మనం చేసే ఈ పొట్టేలు బిజినెస్ లో మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి బరువు పెంచడం. మన పొట్టేల్ని మనం ఎంత బరువు పెంచితే మనకు అంత మంచి లాభాలు ఉంటాయి. మన పొట్టేల్ని మనం ఎలా పెంచాలంటే బ్రాయిలర్ కోళ్ళు పెంచినట్టు పెంచాలి. ఈ పొట్టేలు బిజినెస్ లో మనకు బాగా లాభాలు రావాలంటే వీటిని బాగా బరువు పెంచాలి. అలాగే వీటిలో ఖర్చులు కూడా బాగా తగ్గించుకోవాలి. వీటికి మనం మంచి మేత పెట్టాలి, దానా పెట్టాలి, అది కూడా తక్కువ ఖర్చుతో పెట్టుకోవాలి. ఈ ఫీడ్ మేనేజ్మెంట్ చేసుకోలేక ఖర్చులు ఎక్కువైపోయి చాలా మంది లాభాలు చూడలేక నష్టపోతా ఉంటారు. అలాంటి తప్పులు ఇంకా జరగకుండా మనం చూసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఇంకా మన ఫార్మింగ్ బిజినెస్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడే మన సాఫ్ట్వేర్ చిన్నోడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మనలాగా ఫార్మింగ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఎంతో మందికి ఈ వీడియో రీచ్ అవుద్ది. ఈ వీడియోలో మనం పొట్టేళ్ళకి తక్కువ ఖర్చులో ఎలాంటి మేత దానా పెట్టుకోవాలనే వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న పొట్టేళ్ళు మా లాస్ట్ బ్యాచ్ పొట్టేళ్ళు. మేము తీసుకొచ్చిన 2 నెలల తర్వాత వాటి కండిషన్ అయితే ఎలా ఉంది మీరు కూడా చూడొచ్చు. ఎంత మంచి బలాలతో ఉన్నాయో. ఇవి కేవలం బలాలతోనే కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో కూడా చూడండి. చాలా మంది మా పొట్టేళ్ళకి మంచి గడ్డి పెట్టామంటారు, దానా పెట్టామంటారు, కానీ అయినా కూడా బరువు రావట్లేదని అంటా ఉంటారు. దీనికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. మొదటి రీజన్ వచ్చేసి మనం పొట్టేలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి పొట్టేలు సెలెక్ట్ చేసుకోకపోవడం. మనం పొట్టేలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాటి యొక్క జాడు, జంపు, అలాగే వాటికి కనీసం 4 నెలలు వయసు అయినా ఉండాలి. వాటికి కనీసం 1 ఇంచు కొమ్మైనా ఉండాలి. అలాగే పిల్ల బరువు వచ్చేసరికి కనీసం 15 కేజీలైనా ఉండాలి. మనం ఎలాంటి పిల్లలు పడితే అలాంటి పిల్లలు తీసుకున్నామంటే మనం వాటికి ఎంత ఫీడ్ ఇచ్చినా గానీ బరువు అయితే సరిగ్గా రావు. ఎందుకంటే వాటి యొక్క జీన్స్ అలాంటిది. ఇప్పుడు మనలో కూడా సన్నగా ఉండే వాళ్ళు ఎంత తిన్నా గానీ బరువు రారు, ఎందుకంటే మన యొక్క జీన్స్ అలాంటిది. కాబట్టి పొట్టేలు తీసుకునేటప్పుడే 4 నెలలు వయసు, 15 కేజీలు బరువు, కనీసం 1 ఇంచు కొమ్మైనా వచ్చుండే పొట్టేలు తీసుకోండి. దీని తర్వాత ఇంకో రీజన్ వచ్చేసి మనం కరెక్ట్ టైంలో డీవార్మింగ్ చేయకపోవడం, అలాగే లివర్ టానిక్ అనేది సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల. ప్రతి నెల డీవార్మింగ్, అలాగే వారానికి ఒక రోజు లివర్ టానిక్ అనేది పొట్టేల్లో బరువు పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం పెంచేది 4 నుంచి 5 నెలలే కాబట్టి కనీసం 3 సార్లు అయినా డీవార్మింగ్ చేసుకోవాలి. మనం ఎంత తిండి పెట్టినా కూడా లివర్ టానిక్ అనేది సరిగ్గా ఇవ్వకపోతే పొట్టేలు బరువు రావు. పొట్టేలు తిన్న మేతని లివర్ ప్రాసెస్ చేసుకుని బాడీకి పంపిస్తుంది. ఆ లివర్ అనేది యాక్టివ్ గా లేకపోతే పొట్టేలు బరువు అయితే సరిగ్గా రావు. కాబట్టి లివర్ టానిక్ వాడుకుంటేనే మన పొట్టేలు బరువు అయితే బాగా పెరుగుతాయి. ముఖ్యంగా మాలాగా బయట తిప్పి మేపేవాళ్ళు, అంటే అవుట్ గ్రేజింగ్ చేసే వాళ్ళకైతే పొట్టేల్లో చాలా ఖర్చులు తగ్గిపోతాయి. ఎందుకంటే మా పొట్టేళ్ళని బయట తిరిగే మేస్తాయి కాబట్టి మాకు మేత ఖర్చు అయితే ఏముండదు, మొత్తం దానా ఖర్చే ఉంటది. అది కూడా సాయంత్రం వెళ్ళాక వేస్తాం. కానీ పొట్టేళ్ళు కేవలం షెడ్ లో పెట్టి మేపేవాళ్ళు దానా గడ్డి వాళ్ళే రెడీ చేసుకోవాలి. ఒక 50 పొట్టేలు మీరు తీసుకుంటే కనీసం 1 ఎకరా భూమి అయినా ఉండాలి గడ్డికి. అలాగే ఒక 100 పొట్టేలు తీసుకుంటే 2 ఎకరాల గడ్డి అయినా ఉండాలి. ఈ ఎకరా భూమిలో మనం ఒకటే రకం గడ్డి అయితే వేసుకోకూడదు, కనీసం 4 రకాల గడ్డి అయితే వేసుకోవాలి. ఒక ఎకరా భూమిని 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. ఒక పార్ట్ లో వచ్చేసి ఈ హెడ్జ్ లోసన్ గడ్డి వేసుకోండి. ఈ హెడ్జ్ లోసన్ లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటది, కాబట్టి ఈ గడ్డి తినడం వల్ల పొట్టేలు ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంటాయి బాగా. ఇంకో భాగంలో వచ్చేసి ఈ హెడ్జ్ లోసన్ గడ్డి నాటుకోండి. ఈ హెడ్జ్ లోసన్ లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటది, పొట్టేలు కూడా చాలా ఇష్టంగా తింటాయి. ఇంకో భాగంలో వచ్చేసి ఈ స్వీట్ పొటాటోని నాటుకోండి. దీన్నే గింజగడ్డ తీగ అని కూడా అంటారు. దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటది, పొట్టేలు బరువు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకో భాగంలో వచ్చేసి ఈ పిలిబిసర్ గడ్డిని అయితే చల్లుకోండి. మా సైడ్ ఎక్కువగా ఈ పిలిబిసర్ ని పొట్టేలకు మేపుతా ఉంటారు, ఎందుకంటే ఈ పిలిబిసర్ అనేది పప్పు జాతి అవడం వల్ల పొట్టేల్లో బరువు పెరగడానికి, ఫ్యాట్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది పొట్టేలకు బాగా అవసరమైనది ఎండు మేత అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. నేను ఇంతలాగా ఎందుకు చెప్తున్నానంటే పొట్టేల్లో ఎండు మేతకు వచ్చినంత గ్రోత్ పచ్చి మేతకైతే రావు. మీరు ఒక రోజులో 50% పచ్చి మేత ఇచ్చారంటే మళ్ళీ ఇంకో 50% ఖచ్చితంగా ఎండు మేత అయితే పక్కాగా ఇవ్వండి. మీరు ఉదయాన్నే పొట్టేలకి ఎండు మేత వేసి మధ్యాహ్నం సాయంత్రం పచ్చి మేత వేసుకోండి. ఎండు మేతలో వచ్చేసి మనం చాలా రకాలుగా వేసుకోవచ్చు. వేరుశెనగ చెత్త, కంది పొట్టు, ఇవి 2 పొట్టేలకు మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలాగే ఉలవ చెత్త కూడా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇవి తినడం వల్ల పొట్టేలు గ్రోత్ అయితే మామూలుగా రావు. ఇక్కడ మీరు చూస్తున్న మా పొట్టేలు తినేది వచ్చేసి వేరుశెనగ చెత్త. పొట్టేలు ఫార్మింగ్ లో ఎండు మేత అనేది చాలా ముఖ్యం. ఒక రోజులో 2 పూటలు వచ్చేసి 3-4 రకాలు కలిపిన పచ్చిగడ్డి ఇచ్చుకోండి. ఒక పూట మాత్రం ఖచ్చితంగా ఎండు మేత ఇవ్వండి. పూర్తిగా పచ్చిగడ్డి వేసి పెంచకూడదు, పూర్తిగా ఎండుగడ్డి వేసి పెంచకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పెంచాలి. అప్పుడే పొట్టేలు వెయిట్ అనేవి మంచిగా పెరుగుతాయి. ఈ వేరుశెనగ చెత్త మాకు ఒక్క ట్రక్ వచ్చేసి 16,000 పడింది. ఇలా డైరెక్ట్ గా పొట్టేలు వదిలేసి మేపితేనే మాకు 3 నెలలు పైనే వచ్చింది. అదే మీరు మాలా కాకుండా ఫీడింగ్ ట్రేస్ లో వేసి కానీ పెంచారంటే కనీసం 4 నెలలు అయితే ఈజీగా వస్తుంది. వీటన్నిటితో పాటు పొట్టేలు బరువు పెరగడానికి దానా అనేది చాలా ముఖ్యం. దానా లేకుండా పొట్టేలు బరువు పెరగాలంటే అది కుదిరే పని కాదు. తక్కువ ఖర్చులో దానా వచ్చేసి మేము వాడిందే మీకు కూడా చెప్తాను, ఎందుకంటే ఇక్కడ మాకు ఉపయోగపడిందే మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నాను. మొదటగా మొక్కజొన్నలు. తక్కువ ఖర్చులో మంచిగా ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండే ఫీడ్ అంటే ఇదే. ఈ మొక్కజొన్నలో కేజీ 25 రూపాయల నుంచి 30 రూపాయలు అయితే పడతాయి. వీటిని డైరెక్ట్ గా ఇవ్వకుండా కొంచెం బరకలాగా ఆడించుకొని అయితే ఇవ్వండి. మొక్కజొన్నలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటది, పిల్లలు బాగా వెయిట్ గెయిన్ రావడానికి ఉపయోగపడుద్ది. ఈ మొక్కజొన్నల కంటే మంచిగా వెయిట్ వచ్చేవి కూడా చాలా ఉన్నాయి, అవి కాస్ట్ ఎక్కువ. కానీ మనకి తక్కువ రేట్ లో మంచిగా వెయిట్ వచ్చేదంటే ఈ మొక్కజొన్నలే మెయిన్ గా. ఈ మొక్కజొన్నల తర్వాత మనకు మంచి ఫీడ్ వచ్చేసి నూకలు. వడ్లు ఆడిచ్చాక బియ్యంతో పాటు సపరేట్ గా వస్తాయి, అవే ఈ నూకలు. ఈ నూకలు కేజీ వచ్చేసి 12 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో పడతాయి. ఈ నూకల్లో కార్బోహైడ్రేట్స్ అయితే పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత మనకి ఇంకో ఫీడ్ వచ్చేసి వరి తౌడు. ఈ తౌడు కూడా మనకి వడ్లు ఆడిచ్చాక వస్తుంది. ఇది 20 రూపాయల నుంచి 25 రూపాయల మధ్యలో పడుతుంది. ఈ వరి తౌడులో కార్బోహైడ్రేట్స్ అలాగే మినరల్ క్వాంటిటీ అయితే ఎక్కువగా ఉంటది. పొట్టేలు బాగా బరువు పెంచడానికి ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు దానాలో మనం
కల్లుప్పు అలాగే మినరల్ మిక్చర్ కూడా మిక్స్ చేసి వేసుకోవాలి. ఉప్పు తినడం వల్ల పొట్టేలకి దాహం బాగా వేసి వాటర్ ఎక్కువ తాగుతాయి. వాటర్ ఎక్కువ తాగాయంటే పొట్టేలు బాగుంటాయి. ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకొని దానా నైట్ టైంలో అంటే 7 గంటలప్పుడు ఇచ్చుకోండి. మీరు పొట్టేలు తీసుకొచ్చిన కొత్తల్లో ఒక 10 రోజులు మాత్రం ఒక్కో పొట్టేలకి 100 నుంచి 150 గ్రాములు మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మీరు పొట్టేలు తీసుకొచ్చినప్పుడు వాటికి ఇంతకు ముందు అలవాటు లేని ఫీడ్ అయితే ఇస్తారు. వాటికి అలవాటు లేదు కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాగే మోషన్స్ అవ్వకుండా కొంచెం తక్కువగా ఫీడ్ ఇచ్చారంటే వాటికి చిన్న చిన్నగా అలవాటు చేసుకోవచ్చు. మీరు కొంచెం కొంచెంగా ఫీడ్ ఇచ్చి వాటికి మన దానా అలాగే మన వాతావరణం అయితే అలవాటు చేసుకోవాలి. 10 రోజుల తర్వాత నుంచి మీరు ఒక్కో పిల్లకి 250 గ్రాములు దానా ఇవ్వండి. ఇలా 250 గ్రాములు ఒక నెల రోజులు ఇవ్వండి. నెల రోజుల తర్వాత 350 గ్రాములు ఇవ్వండి. అంటే ఒక 50 గ్రాములు పెంచండి. అలా నెలకు ఒక 50 గ్రాములు పెంచుతూ వెళ్ళండి. ఇలా చేసుకుంటూ వెళ్ళామంటే మనకి ఫీడ్ కాస్ట్ తగ్గుద్ది. అలాగే పొట్టేలు కూడా మంచి వెయిట్ గెయిన్ వస్తాయి. నేను చెప్పినవన్నీ మిక్స్ చేసుకుని ఒక్క పిల్లకి రోజుకి 250 గ్రాములు దానా వచ్చేలాగా చూసుకోండి. ఒక పిల్లకి 250 గ్రాములు అంటే 50 పొట్టేలకి ఒక రోజుకి వచ్చేసి 12 నుంచి 13 కేజీల దానా అయితే పడుతుంది. ఒక రోజు దానాకి 4 కేజీల మొక్కజొన్నలు, 4 కేజీల తవుడు, 4 కేజీల నూకలు పడతాయి. 4 కేజీల మొక్కజొన్నలు వచ్చేసి కేజీ 30 రూపాయలు పడుతున్నాయి. అంటే 4 కేజీలకు వచ్చేసి 120 రూపాయలు పడుతుంది. 4 కేజీల నూకలు తీసుకుంటే ఒక కేజీ వచ్చేసి 13 రూపాయలు పడుతున్నాయి. అంటే 4 కేజీలు వచ్చేసి 52 రూపాయలు పడతాయి. 4 కేజీల తవుడు తీసుకుంటే ఒక కేజీ తవుడు వచ్చేసి 25 రూపాయలు పడుతుంది. అంటే 4 కేజీలు వచ్చేసి మొత్తం 100 రూపాయలు పడుతుంది. మొత్తంగా చూసుకుంటే 50 పొట్టేలకి ఒక్క రోజుకి వచ్చేసి మనం పెట్టే దానా ఖర్చు వచ్చేసి 272 రూపాయలు. ఒక్క నెలకి కేవలం దానాకి మనం 8160 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మేము వాడిన దానా ఫార్ములా అయితే ఇదే. మాకైతే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఈ దానా ఫార్ములా తోటి. అలాగే ఖర్చులు కూడా చాలా దగ్గాయి మాకు. మీకు తెలిసిన ఇంకా తక్కువ ఖర్చుతో ఏమన్నా మంచి దానా ఫార్ములా ఉంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకొని నెక్స్ట్ టైం వాడడానికి ట్రై చేస్తాను. చాలా మంది ఓన్లీ టీఎంఆర్ వేసి పెంచుదాం అనుకుంటారు. ఈ టీఎంఆర్ మనకి ఒక కేజీ వచ్చేసి 22 రూపాయలు దాకా పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో కలిపి. ఒక పొట్టేలు రోజుకి 2 కేజీలు టీఎంఆర్ తింటది. ఆ పొట్టేలు వయసు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువగా తింటానే ఉంటది. టీఎంఆర్ వేసి పెంచడం వల్ల ఒక పొట్టేలు మీద రోజుకి మనకు వచ్చే ఖర్చు 50 రూపాయలు. అంటే 50 పొట్టేలకి రోజుకి 2500 రూపాయలు ఖర్చు వస్తుంది. దీన్ని బట్టి 50 పొట్టేలకి నెలకి ఎంత ఖర్చు వస్తుందో మీరే లెక్కేసుకోండి. పోనీ రోజుకి 1 కేజీ టీఎంఆర్ వేసుకున్నా గానీ 50 పొట్టేలకి ఒక రోజుకి వచ్చేసరికి 1200 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే నెలకి 36,000 రూపాయలు. 8,000 రూపాయలు దానా ఎక్కడ, 36,000 రూపాయలు టీఎంఆర్ ఎక్కడ? దీన్ని బట్టి మీరే చూసుకోండి ఏది బెస్ట్ అని.